హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కొన్ని హైలైట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఈరోజు ఎపిసోడ్లో హీరో ఆఫ్ ద డే ఎవరు అనేది డిస్కస్ చేద్దాం. హీరో ఆఫ్ ద డే అంటే ఓన్లీ జెంట్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, లేడీస్ కూడా ఉండొచ్చు. సో ఎనీ జెండర్ హీరో ఆఫ్ ద డే ఈ ఎపిసోడ్కి ఎవరు అనేది ఈ వీడియో చివరిలో డిస్కస్ చేద్దాం. ఎనీవే, అసలు ఏం జరిగింది ఈరోజు అనేది క్విక్గా వెళ్దాం. స్టార్టింగ్ అవినాష్, సోహైల్, అఖిల్ వీళ్ళు కలిసి హారికని ఆట పట్టిస్తుంటారు. అంటే మెయిన్లీ అవినాష్ ఆట పట్టిస్తుంటాడు. ఎందుకంటే హారిక ఒక చాలా లూజ్గా ఉన్న టీ షర్ట్ వేసుకుని అలా నడుస్తుంటే లూజు అని అవినాష్ కొంచెం ఆట పట్టిస్తుంటాడు. సరదాగా నడుస్తుంది అది. సో దాని గురించి పెద్దగా మనం ఏం మాట్లాడుకోకలేదు. బట్ నెక్స్ట్ మోనాల్ని అభిజిత్ని కలపడానికి మన హరియానా నేను కలుపుతాను అని బయలుదేరుతుంది. ఎందుకు తెలియదు. నేను మరి పెద్దరాయుడు చిన్నరాయుడు టైప్లో ఏదన్నా కంకణం ఏమైనా కట్టుకుందేమో వీళ్ళిద్దరిని కలపడానికి. అంత ప్రశాంతంగా జరిగిపోతుంటే ఎందుకు మళ్ళీ వీళ్ళని కలపడానికి ట్రై చేయడం? సరే, ఫస్ట్ నోయల్ దగ్గరికి వెళ్తుంది. నోయల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది తన ఐడియాని. ఈ మహత్తరమైన ఐడియా వచ్చింది నాకు, నేను వీళ్ళిద్దరిని కలుపుతాను అంటే నోయల్ యాక్చువల్లీ బాగానే చెప్తాడు. అంటే ఇద్దరిని కలపడానికి ఒక థర్డ్ పార్టీ పర్సన్ కలిపినా కూడా అది పర్ఫెక్ట్ కాదు, అది వాళ్ళకి ఉండాలి అని చెప్తే నేను ట్రై చేస్తాను, హౌస్ మేట్గా ఇంతకాలం ఇన్ని రోజులు ఉంటున్నాను కాబట్టి నేను చెయ్యొచ్చు, నాకు అది ఉంది అని అంది. దానికి యాక్చువల్లీ దాంట్లో పెద్ద లాజిక్ లేదు. బట్ ఎనీవే వెళ్తుంది. వెళ్ళి అభిజిత్తో ఇలాగ మోనాల్ గురించి మాట్లాడాలి అని అంటుంది. అభిజిత్ ఇంట్రెస్ట్ లేనట్లుగా, పట్టించుకోనట్లుగా చేస్తాడు. బేసికల్లీ తన మాట వినడు. అయితే నెక్స్ట్ డిస్కషను నోయల్, లాస్యా, హారిక, అభిజిత్ వీళ్ళు నలుగురు కూర్చుని ఉంటుంది. డిస్కషన్ నడుస్తుంటుంది. ఇలా నోయల్తో చెప్తూ ఉంటాడు. ఈ డిస్కషన్లో అంతా సేమ్ దీని గురించే డిస్కషన్, కానీ ఒక చిన్న డైలాగ్ వేస్తాడు అభిజిత్. అదేంటి అంటే, హరియానాకి ఎందుకంత దూల నాకు అర్థం కాదు అని అన్నాడు. సో ఇదే డైలాగ్ యాక్చువల్లీ సోహైల్ కానీ, అఖిల్ కానీ, మెహబూబ్ కానీ వేస్తే మనం తప్పు పట్టచ్చు. కానీ అభిజిత్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అభిజిత్ ఇలాంటి డైలాగ్స్ వేయచ్చు. అభిజిత్ని ఏం అనకూడదు కాబట్టి మనం అనకూడదు. సో వేరే వాళ్ళు వేస్తే ఇది మంచి డైలాగ్ కాదు, అసలు ఇలా మాట్లాడకూడదు. బట్ అభిజిత్ కాబట్టి ఇట్స్ ఓకే. అదే నాకు ఎందుకంత దూలా నాకు అర్థం కాదు అన్నాడు. అక్కడితో వదిలేద్దాం. నెక్స్ట్ నామినేషన్స్ ప్రక్రియ ఏంటి అంటే, ఇద్దరిని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. వీళ్ళల్లో వాళ్ళ మధ్య వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకళ్ళు నేను నామినేట్ అవుతున్నాను అని చెప్పి ముందుకు రావాలి. లేకపోతే మనకు తెలిసిందే కదా, సాధారణంగా ఒక్క డిసిషన్కి రాకపోతే బిగ్ బాస్ ఇద్దరిని నామినేట్ చేస్తుంటాడు. సో మంచి పేర్స్ని సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో ఫస్ట్ పేరు మోనాల్ అండ్ అఖిల్. ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ మోనాల్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. మోనాల్ యాక్చువల్లీ ఇదే చాలా క్యూట్గా ఉంది. డిస్కషన్ స్టార్ట్ చేసి 6 వీక్స్లో 4 వీక్స్ నామినేట్ అయ్యాను. తెలుగు నా భాష కాదు, అయినా ట్రై చేస్తున్నాను. సో ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నేను ఈ వీక్ నామినేట్ కాకుండా ఉండాలనుకుంటున్నాను అని అంటది. దానికి అఖిల్ రెస్పాన్స్, ఏ అఖిల్ అయితే నిన్న మోనాల్ ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి ఒక ఏడు మొహం పెట్టుకుని కళ్ళమ్మట కన్నీళ్ళు కార్చుకుంటూ ఎదురు చూస్తూ ఒక మజ్ను టైప్లో బిహేవ్ చేశాడు, అదే అఖిల్ ఈరోజు ఏమన్నాడు అంటే, ఎనర్జీ తగ్గకుండా ఆడుతున్నాను, నేను చాలా టాస్కుల్లో ఆడుతున్నాను, నువ్వైతే సరిగ్గా గేమ్స్ ఆడలేకపోతున్నావు, నేను ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ లెవెల్ అన్నీ గెలిచి సెకండ్ లెవెల్ దాకా వెళ్తున్నాను, బట్ ఫస్ట్ లెవెల్ కూడా నువ్వు గెలవలేకపోతున్నావు, కాబట్టి నేనే డిజర్వింగ్ క్యాండిడేట్, ఇక్కడ ఉండడానికి నేనే అర్హుణ్ణి అని చెప్తే నేను యాక్చువల్లీ మోనాల్ ఇంకా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తుందేమో అనుకున్నాను. కానీ చాలా సింపుల్గా యూ కెన్ నామినేట్ మీ, ఐఎమ్ గుడ్ అన్నది. మోనాల్కి తెలుసు ఈ వీక్ కానీ తన నామినేషన్స్లో ఉంటే మ్యాక్సిమం తనే వెళ్ళిపోతుంది అని. నిన్న కూడా యాక్చువల్లీ వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాస్త సేవ్ అయింది. సో తెలుసు తన చాలా రిస్క్లో ఉన్నానని. అయినా కూడా అఖిల్తో ఆర్గ్యుమెంట్ ఇష్టం లేక, అఖిల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అనుకోవచ్చు. నిజంగానే ప్రేమ ఉంది లేదో మనకు తెలియదు. బట్
ఇక్కడ మాత్రం ఎక్స్‌ప్రెస్ చేసినట్లు ఉంది. అదేంటి అంటే సింపుల్‌గా యూ కెన్ నామినేట్ మీ ఐఎమ్ గుడ్ అని చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అన్నది. మామూలుగా నేను చాలాసార్లు అఖిల్‌ని, మోనాల్‌ని వీళ్ళందరినీ విమర్శించాను గానీ, ఎందుకో ఈరోజు మోనాల్ అలాగ తను సాక్రిఫైస్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. మోనాల్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చింది ఈరోజు ఆ సీన్‌లో. ఎనీవే అప్పుడు అఖిల్ కొంచెం వేసి రంగు పైపైన వేసి ఎనఫ్ పడింది కదా అది చాలు అన్నాడు. అంటే రంగు వేయడానికి ఎంతో బాధపడిపోతున్నట్లు. అప్పుడు బిగ్ బాస్ సగం సగం రంగు కాదు ఫుల్గా వేయాలి అంటే అఖిల్ ఫుల్గా రంగు వేసి మ్యాక్సిమం ట్రై చేశాడు యాక్ట్ చేయడానికి. అంటే మోనాల్ మీద రంగు వేయడానికి బాధపడిపోతున్నట్టు యాక్ట్ చేయడానికి, మోనాల్ నామినేట్ అయిపోయినందుకు బాధపడిపోతున్నట్లు యాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. బట్ ఎందుకో ఈరోజు అఖిల్కి మోనాల్ మీద ఎంత నిజమైన ప్రేమ ఉంది అనేది ఎందుకో తెలిసినట్టు అనిపించింది నాకు. చెప్పాలంటే ఈ ప్రక్రియలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన దాంట్లో మోనాల్ మార్క్స్ కొట్టేసింది, అఖిల్ మార్క్స్ తగ్గిపోయినాయి. ఏమో అఖిల్ ఫ్యాన్స్కి దీంట్లో కూడా ఒక లాజిక్, ఒక రీజనింగ్ ఏదో కనబడచ్చు. బట్ నాకైతే ఇక్కడ నాకు అఖిల్ నచ్చలేదు. నెక్స్ట్ సోహెల్ అండ్ అవినాష్ వీళ్ళ మధ్య సేమ్ ఇదే డిస్కషన్. సోహెల్ చెప్తాడు యాక్చువల్లీ నువ్వు నామినేషన్స్లోకి ఎప్పుడూ రాలేదు, నేనైతే కంటిన్యూస్గా 4 times వచ్చాను. అలాగే నువ్వు మొన్న నా మీద బాగా అరిచినప్పుడు నేను అసలు ఏం మాట్లాడలేదు, నేను లోపలికి వెళ్ళి దాన్ని గుద్దేను లేకపోతే ఏడ్చాను, బట్ నేను నీతో పెద్దగా వాదించలేదు. కాబట్టి నువ్వు నామినేట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నట్లు చెప్పాడు. అయితే దానికి అవినాష్ ఇప్పటి వరకు నామినేట్ అవ్వలేదు కాబట్టి నామినేట్ అవ్వమండం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అన్నాడు. అదొకటి. అలాగే పాత ఎప్పుడో తీసుకొస్తున్నారు ఇప్పుడు నామినేట్ చేయడానికి అని అంటున్నాడు. బట్ యాక్చువల్లీ నామినేషన్ అంటేనే అంతకుముందు వీక్లో జరిగిన వాటి గురించే కదా నామినేట్ చేస్తారు. సో అందులో రాంగ్ ఏముంది. అలాగే ఇప్పుడు దాకా ఎప్పుడు నామినేట్ అవ్వలేదు కాబట్టి నువ్వు నామినేట్ అయ్యి చూడు అనడంలో కూడా తప్పులేదు. ఆ రెండు కూడా కరెక్ట్గా లేవు అని అవినాష్ అనడం కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు. బట్ అవినాష్ చాలా ఆర్గ్యూ చేశాడు. సేఫ్ గేమ్ అంటున్నారు అని చెప్పేసి అన్నాడు. ఎవరు సేఫ్ గేమ్ అన్నారు అని అంటే సోహెల్ నువ్వు కాదు అన్నాడు. అంటే సేఫ్ గేమ్ అని డెఫినెట్లీ సోహెల్ అనలేదు. నాకు లాస్ట్ వీక్ సేఫ్ గేమ్ అని అవినాష్ అన్నప్పుడు సోహెల్కి తనకి గొడవ అయినప్పుడు అది ఎలాగ ప్రొజెక్ట్ అయిందంటే సోహెల్ అవినాష్ని సేఫ్ గేమ్ అన్నాడేమో అన్నట్లు ప్రొజెక్ట్ అయింది. అది ఈరోజు క్లారిఫై అయింది. ఆ సేఫ్ గేమ్ అన్నది సోహెల్ కాదు. సో ఎవరు అవినాష్ని సేఫ్ గేమ్ అంటే సోహెల్తో మొన్న గొడవ అయినప్పుడు సోహెల్ మీద అవినాష్ అరిచినప్పుడు ఆ సేఫ్ గేమ్ అనే టాపిక్ తీసుకొచ్చాడు అనమాట. సో అది జరిగింది. సో మళ్ళీ ఈరోజు కూడా సేఫ్ గేమ్ టాపిక్ తీసుకొచ్చాడు. మళ్ళీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అస్సలు బాగోలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ మధ్యలో నాకు నీ యాటిట్యూడ్ నచ్చట్లేదు సోహెల్ అన్నాడు. ఓకే, అది కూడా మనం ఓకే అనుకుందాం. బట్ ఇంకొకటి ఏమన్నాడంటే బిగ్ బాస్ తోటి, ఇక్కడికి మేము కొన్ని వదులుకుని వచ్చాం బిగ్ బాస్. ఏం వదులుకుని వచ్చాడు అంటే ఇక్కడ ఫ్రీగా వచ్చి ఉంటున్నాడు ఆ బిగ్ బాస్ హౌస్లో. అంటే తనకు నెల వచ్చి శాలరీని లేకపోతే రోజువారీ వచ్చే శాలరీని వద్దనుకుని బిగ్ బాస్ హౌస్కి వచ్చాడా సాక్రిఫైస్ చేసి? లేదు కదా. బయట అక్కడ శాలరీ రావట్లేదు, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునేంత పని అయింది కాబట్టి బిగ్ బాస్ ఇక్కడ రోజుకి ఎంత అని చెప్పి చాలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి పోషిస్తుంటే బయట అన్నీ వదులుకొని వచ్చాం బిగ్ బాస్ ఏంటి? కొంచెం అర్థం కాలేదు యాక్చువల్లీ. మళ్ళీ దాని కంటిన్యూషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే సిచ్యువేషన్ ఏంటో కూడా నాకు తెలుసు అన్నాడు. అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడికి మేము కొన్ని వదులుకుని వచ్చాం బిగ్ బాస్ అంటే బయట బోల్డంత వచ్చి పడిపోతుంది, దాన్ని వదులుకుని వచ్చాం అన్నట్లుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మా సిచ్యువేషన్ ఏంటో మాకు తెలుసు బిగ్ బాస్ అంటే ఏంటి అంటే మళ్ళీ అంత మనీ వచ్చేస్తుందనా లేకపోతే బయట బాగాలేదనా ఏంటి అర్థం కాకుండా మాట్లాడాడు. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే మాత్రం చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చాం అన్నట్లు ఉంది. అదైతే కరెక్ట్ కాదు. సో ఎనీవే చాలా వాదన అయ్యాక అవినాష్ తనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సో సోహెల్ సేవ్ అయ్యాడు అక్కడ. సోహెల్ ఇమీడియట్లీ తనని హక్ చేసుకుని అప్రిషియేట్ చేసి నాకు ఓట్లేసే వాళ్ళు అవినాష్కి ఓట్లేయండి అని చెప్పి జనాలకి
రిక్వెస్ట్ చేశాడు. అది బాగుంది. ఇక్కడ ఎవరు కూడా ఈ మాట అనలేదు. ఓన్లీ సోహైల్ ఒకడు ఆ మాట అన్నాడు. చాలా గుడ్ గెస్చర్ అది. నెక్స్ట్ ఇది అయిపోయాక ఇద్దరు ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడి ఫ్రెండ్స్ని పిలిచాడు బిగ్ బాస్. కరెక్ట్గా సెట్ చేశాడు యాక్చువల్లీ. పిలిచి వాళ్ళని మీ ఇద్దరిలో ఒకరిని మీరు నామినేట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయింది. నేను భయపడుతూ ఉన్నాను, ఎంత ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఏమేంటి నాకు అర్థం కాదు, వీళ్ళు మాట్లాడుకునేదాన్ని భయపడుతూ చూశాను. బట్ సగం ఇంగ్లీష్ సగం తెలుగులో మాట్లాడేది, బట్ సగం సగం అర్థమైంది నాకు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్లో హారిక ఏమంటుంది, మన ఇద్దరం డిజర్వింగ్ క్యాండిడేట్స్మే, ఇక్కడ మన ఇద్దరం అసలు ఈ వీక్లో నామినేషన్స్లో ఉండకూడదు, మన ఇద్దరిని ఎందుకు వేసాడు బిగ్ బాస్ ఇట్ ఈస్ నాట్ ఫేర్ అంటుంది. అంటే అంటే ఏంటి వాళ్ళిద్దరూ ఈ వీక్లో నామినేషన్స్లో ఉండకూడదా? డిజర్వింగ్ క్యాండిడేట్స్ కాదా వాళ్ళు? నామినేషన్లో ఉండకూడదా వాళ్ళ హౌస్లోనే ఉండాలా ఈ వీక్? వాళ్ళిద్దరికి మధ్య పెట్టడం అనేది బిగ్ బాస్ తప్ప? ఏ విధంగా? ఏడు మొహం పెట్టుకుని, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ బండారం బయటపడిపోతుందో, ఎక్కడ అంటే ఫ్రెండ్షిప్ కంటే ఈ స్వార్థం అనేది ఎక్కువ అనేది ఇక్కడ బయటపడతాదో అన్న ఆ ఇన్సెక్యూరిటీ తోటి వచ్చిన ఏడుపు, ఆ ఇన్సెక్యూరిటీ తోటి వచ్చిన మాటలు ఇవి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరూ ఏవి ప్రాణ స్నేహితులు కాదు, ఒకరి గురించి ఒకళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ముఖ్యంగా ఇంకా అభిజిత్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే తను ముందే అన్నాడు కావాలంటే నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి అని అంత ఛాలెంజ్ చేశాడంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మనిషి. హారిక ఆ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి తను భయపడుతుంది. సో తను ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ నామినేట్ చేసుకోలేదు. సో ఇప్పుడు అభిజిత్ తన్ని తను సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ అభిజిత్ అక్కడ ఉండడానికి ఏంటో రీజన్స్ చెప్తున్నాడు. సో ఇంక ఏం చేయగలదు అభిజిత్? అందుకనే షటప్ అన్నది. కానీ రీజన్ అభిజిత్ నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి షటప్ అన్నట్టు కాకుండా, నిన్ను కాదు నేను బిగ్ బాస్ అంటున్నాను అంటుంది. సో అక్కడ బేసికల్గా ఏం చేస్తుందంటే బిగ్ బాస్ని తిడుతున్నట్లు అలా చేయడం వల్ల తనకి వెళ్ళడం ఇష్టం లేదు, నామినేషన్స్లో ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఒప్పుకోవని ఇండైరెక్ట్గా అభిజిత్ చెప్తుంది యాక్చువల్లీ. సో బేసికల్లీ అభిజిత్ దాన్ని క్యాచ్ చేసి నేనే నామినేట్ అవుతున్నాను అన్నాడు. ఫైనల్లీ ఈ డిస్కషన్ అంతా అయ్యాక కొంతమందికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ హారిక యొక్క స్వార్థం అర్థమైన తర్వాత అప్పుడు అభిజిత్ నామినేట్ అయ్యాడు. అప్పుడు తర్వాత కవరింగ్కి చాలా ట్రై చేసింది హారిక. అది ఏం చేసింది అంటే, నెక్స్ట్ నేను నీకు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో నేను నీకు ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి, నేను ఏదో విధంగా నీకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అన్నది. ఆ తర్వాత మళ్ళీ దూరంగా అభిజిత్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అభిజిత్ తోటి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడింది. కొంతపాటు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం వల్ల నాకు అర్థం కాలేదు, బట్ సంథింగ్ వెళ్ళి ఇంగ్లీష్లో ఏదో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత వేరే టైం లైన్లో బేసికల్లీ నోయల్తో చెప్తుంది ఏమని, అస్సలు ఇది ఫెయిర్ కాదు, నాకు తనకి పెట్టడం ఏంటి, నేను ఫుల్ డిసగ్రిమెంట్లో ఉన్నాను ఈ బిగ్ బాస్ ఈ ప్రక్రియ మీద, ఇలా అని చెప్పి చెప్తుంది బేసికల్లీ. మళ్ళీ నెక్స్ట్ అమ్మ రాజశేఖర్తో అంటుంది హారిక యాక్చువల్లీ, నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి అభిజిత్ కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేయడానికి, లేకపోతే టోటల్లీ అన్ఫెయిర్ అంట. ఇది అసలు అంటే అభిజిత్కి హెల్ప్ చేసి ఛాన్స్ ఇవ్వకపోతే బిగ్ బాస్ అది టోటల్లీ అన్ఫెయిర్ అంట. ఇది ఎలా ఉందంటే, ఎగ్జామ్లో నేను చదివిన క్వశ్చన్స్ రాలేదు, అప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ ఆ విధంగా సెట్ చేసినందుకు యూనివర్సిటీ వాళ్ళు టోటల్లీ అన్ఫెయిర్ చేసినట్టు అనమాట. సో ఇలా టోటల్లీ అన్ఫెయిర్ చేసినందుకు అట్లీస్ట్ ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ అయినా కూడా నాకు వచ్చిన క్వశ్చన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు కూడా వాళ్ళు నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవ్వకపోతే అది టోటల్లీ అన్ఫెయిర్. ఇది హారిక లాజిక్. ఎనీవే ఇది జరిగాక నెక్స్ట్ ఎవరు జంట లాస్య అండ్ దివి. వీళ్ళ మధ్య పెద్దగా డిస్కషన్ జరగలేదు. నేను యాక్చువల్లీ చాలా కొట్టుకుంటారు ఇద్దరు అని అనుకున్నాను, కానీ బాగానే అయింది యాక్చువల్లీ. అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ 4 weeks నామినేట్ అయ్యాను నేను, అంటే దివి ఇమీడియట్లీ నేను 2 weeks నామినేట్ అయ్యాను అన్నది. లాస్ట్ ఇయర్ లాజిక్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ పాప అలసిపోయారంట ఎవ్రీ వీక్ ఓట్లు వేసి, సో 1 week రెస్ట్ ఇస్తాను నా ఫ్యాన్స్కి, చాలా అలసిపోయేది పాపం అని లాస్ట్ ఇయర్ అన్నది. దివి నీ ఫ్యాన్స్ అడిపోవడం కాదు కానీ, అంటే అలా అనలేదు కానీ తను బేసికల్లీ మన మధ్య క్లాష్
పోవడానికి నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నాను అని చెప్పేసి దివి అన్నది. దివి అసలు పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అవ్వడం కొంచెం బాగుంది, బాగా చేసిందని అనిపించింది. సో లాస్యా ఫ్యాన్స్కి 1 వీక్ రెస్ట్, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అరియానాకి మెహబూబ్కి మధ్య డిస్కషను. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇద్దరికి మధ్య, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళినాయి. అరియానా కంగారు పడిపోయింది, తెగ కంగారు పడిపోయింది, నామినేషన్స్కి వెళ్ళిపోతానని చెప్పి చాలా వాదించింది. మెహబూబ్ ప్రతి దానికి తన ఏది పాయింట్ మాట్లాడితే దానికి మళ్ళీ రివర్స్ పాయింట్ మెహబూబ్ మాట్లాడటం. అరియానా కంగారు పడింది. ఆ కంగారులో సరిగ్గా వ్యాలిడ్ అంటే చాలా డిస్కషన్ అయినట్టు అనిపించింది. అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్, కొన్ని ఇన్వాలిడ్ పాయింట్స్ కూడా డిస్కషన్లోకి వెళ్ళినాయి. బట్ ఫైనల్గా అరియానా తనే నామినేట్ అయింది. ఎందుకంటే అసలు ఎంతకీ తెగట్లేదు. మనకి మెహబూబ్ సంగతి తెలుసు, నామినేషన్లోకి అస్సలు వెళ్ళడు. సోహైల్ తోటి ఆ కెప్టెన్సీ టాస్క్ ఛాన్స్ ఏమన్నప్పుడే అంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సోహైల్కి ఇవ్వడానికి చాలా ఆలోచించాడు. దాన్ని బట్టి అది కాక మెహబూబ్ అనే వ్యక్తి ఎవరో అన్నారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, స్వార్థపూరితమైన మనిషి. ఏదైతే ఫ్రెండ్షిప్ చేస్తాడో ఇదంతా తన బెనిఫిట్ కోసం చేస్తాడో తప్పించి నిజమైన ఫ్రెండ్షిప్ కాదు అని ఎవరో అన్నారు. నాకు అది ఎగ్జాక్ట్లీ రైట్ అనిపిస్తుంటుంది. నిజానికి అంత స్వార్థం తర్వాతే ఏదన్నా ఫ్రెండ్షిప్ అయినా ఏదన్నా మెహబూబ్ విషయంలో అది. ఎందుకంటే ఇది నా ఒపీనియన్ అని కాదు, 2-3 సార్లు ప్రూవ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది. సో ఇక్కడ అరియానా కోసం తను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం అనేది చచ్చినా చేయడు. అయితే ఇద్దరు నామినేట్ అవ్వాలంటాడే కానీ తను మాత్రం అవ్వడు, అది డ్యామ్ షూర్. ఈ విషయం అరియానా కూడా గ్రహించి చాలాసేపు వాదించి ఇంకా వీడు తనైతే తను నామినేట్ చేసుకోడు, అట్లీస్ట్ తనని తను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే ఇద్దరు నామినేట్ అయితే జనాల్లో వచ్చి బ్యాడ్ ఇంప్రెషన్ కంటే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి లాస్ట్కి తనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాక కూడా ఇంకా డిస్కషన్స్ నడిచినాయి. తను ఆబ్వియస్లీ కొంచెం ఆక్రోశం ఉంటుంది, కొంచెం కోపం ఉంటుంది కాబట్టి అంతకుముందు నేను ఒక హెల్ప్ ఆఫర్ చేస్తాడు మెహబూబ్, నువ్వు కానీ ఇప్పుడు నామినేట్ చేసుకుంటే నీకు నేను హెల్ప్ చేయగలిగినప్పుడు హెల్ప్ చేస్తానని. సెల్ఫ్ నామినేట్ చేసుకుని నాకు నీ హెల్ప్ వద్దు ఏవద్దు అని చెప్పేసి మెహబూబ్ని అంటుంది. మెహబూబ్ ఇలాంటి సమయాల్లో కొంచెం ఆలోచించాలి. ఆల్రెడీ నామినేట్ అయింది, కొంచెం బాధలో ఉంది. ఇక్కడ కూడా లాజిక్ పాయింట్కి పాయింట్ మాట్లాడకూడదు, వదిలేయాలి. అది కాక అమ్మాయి ఏడుస్తుంది, కొంచెం బాధపడుతుంది, ఈ టైంలో వదిలేయాలి. అప్పుడు కూడా లాజిక్ మాట్లాడుతుంటే సోహైల్ వెళ్ళి చెప్పాడు మెహబూబ్కి, బాబు ఈ టైంలో నువ్వు ఇలాగ లాజిక్లో మాట్లాడుకు, వెళ్ళి కొంచెం తనని ఓదార్చు, తనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంటే అప్పుడు మెహబూబ్ వెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చేస్తానని చెప్పేసి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఇక్కడ సోహైల్ నచ్చాడు యాక్చువల్లీ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ దీనికి ముందు యాక్చువల్లీ ఒక వరస్ట్ లాజిక్ తీసుకొచ్చాడు అఖిల్. అదేంటి అంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే ఆ అమ్మాయి నామినేట్ అయిపోయి వెళ్ళిపోతే ఇంకేం హెల్ప్ చేస్తావు అని అంటాడు యాక్చువల్లీ. ఇప్పుడు అక్కడ మహబూబ్ పాయింట్ పట్టుకుంటాడు, ఇదే వైస్ వర్సా కదా, ఒకవేళ నేను నామినేట్ అయిపోయి నేను వెళ్ళిపోతే నాకు తను హెల్ప్ చేయలేదు కదా, సో ఇది ఇద్దరికి వర్తిస్తుంది అని అంటాడు యాక్చువల్లీ. సో ఇలాంటి విచిత్రమైన లాజిక్లు తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. ఇలాగ సోహెల్ లాగా కాంప్రమైజ్ చేయాలి తప్పించి లాజిక్లో మాట్లాడకూడదు ఇలాంటి టైంలో. సో ఇక్కడ అగైన్ అఖిల్కి అంత బ్రెయిన్ సరిగ్గా లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇది చదువుతున్నప్పుడు దూరంగా అమ్మ రాజశేఖర్ రాజశేఖర్ ఉంటుంటాడు, ఏమని మెహబూబ్ ఇచ్చి ఉండాల్సింది అరియానా స్ట్రాంగ్ కాదు, మెహబూబ్ చాలా స్ట్రాంగ్ అంట. ఇక్కడ ఫిజికల్లీ మెహబూబ్ స్ట్రాంగ్ కానీ ఇదిగా కంటెస్టెంట్స్ వైజ్ బయట జనాల్లో ఉన్న ఇంప్రెషన్ స్ట్రాంగ్ కాదు యాక్చువల్గా. అక్కడ మళ్ళీ ఇక్కడ లాస్ట్ దానికి తోడుగా ఏముంటుందంటే, తనకు సపోర్టివ్గా ఏముంటుందంటే, అవును మెహబూబ్ కానీ ఒకవేళ సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఉంటే నా లెవెల్లో మెహబూబ్ అక్కడ ఉండివాడు అని అంటుంది. లాస్ట్ దృష్టిలో అక్కడ ఉండివాడేమో కానీ ఈ వీకెండ్ అయ్యాక హౌస్ నుంచి బయట ఉండేవాడు. సో వీళ్ళకి మెహబూబ్ అంటే ఏంటో అనుకుంటున్నారు. వీళ్ళు టాస్క్లో బాగా ఆడడం ఒక్కటే కాదు, జనాల్ని కూడా ఇంప్రెస్ చేయాలి. మెహబూబ్ టాస్క్లో అద్భుతంగా బాగా ఆడతాడు, బట్ టాస్కుల్లో అద్భుతంగా ఆడుతున్నాడు కదా చెప్పేసి మొత్తం ఓట్లు గుద్దేయారు. టాస్కుల్లో బాగా ఆడడం అనేది ఒకటైతే కొన్ని పాయింట్లు ఇస్తే మనిషి మనస్తత్వానికి, అతను ప్రవర్తించే విధానానికి చాలా పాయింట్స్ పడతాయి. సో రెండూ ఉండాలి. సో ఇక్కడ మెహబూబ్కి ఓన్లీ టాస్క్లు బాగా ఆడతాడు తప్పించి జనాల్లో నిజంగా అంత ఇంప్రెషన్ లేదు.
సో ఎనీవే నెక్స్ట్ నోయల్తో మన సోహెల్ అంటాడు యాక్చువల్లీ లాస్ట్లో ఎపిసోడ్ ఎండింగ్లో. అదేంటి అంటే వాళ్ళ ఇంటి అంటే బేసికలీ అరియానా విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి ఒక మగదిక్కు లేదు, అయినా కూడా అంత స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేసి తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయిందంటే నా దృష్టిలో అరియానా చాలా హై లెవెల్లో ఉంది. చాలా నాకు తన మీద ఉన్న ఇంప్రెషన్ బాగా పెరిగింది. ఇప్పుడు నాకు మెహబూబెన్తో అరియానా కూడా అంతే అని అన్నాడు. చాలా పెద్ద మాట అది. ఎందుకంటే అరియానాతోటి లాస్ట్ వీక్లోనే గొడవైంది. చాలా అరియానా చాలా అరిచింది దాని మీద. ఆ తర్వాత సారీ చెప్పాడు. ఈ వీకెండ్లో ఇద్దరు నాగార్జున గారు కూడా కాంప్రమైజ్ చేశారు. అది ఏది మనసులో పెట్టుకోకుండా ఇక్కడ అరియానాకి సపోర్టివ్గా ఉండడం, ఇవి మెచ్యూరిటీ ఉన్న లక్షణాలు. ఇలాగే ఇవాల్వ్ అవ్వాలి యాక్చువల్లీ. ఒక బిగ్ బాస్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నా కూడా వీక్స్ గడిచి కొద్దీ తమని తాము కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి, అదేవిధంగా ఆడియన్స్ దృష్టిలో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇది ఇలాంటివి అనమాట. ఇలాంటివే అలా ఎదగడానికి తోడ్పడతాయి. ఇది బాగుంది. సో అది అక్కడితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో హీరో ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని పేరు, నేను మోనాల్ అంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అసలు వాదించకుండా అఖిల్ నేను ఉంటాను అంటే ఇమ్మీడియట్లీ ఒప్పుకుని సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దానికోసం మోనాల్ని మనం ఈరోజు హీరో ఆఫ్ ది ఎపిసోడ్ అనుకోవచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు ఈరోజు హీరో ఆఫ్ ది ఎపిసోడ్ మోనాల్ అని చెప్పేసి ఇదేంటిది మోనాల్ అలా కదా, మోనాల్ ఇలా కదా, నేను మోనాల్కి ఫేవర్గా మాట్లాడుతున్నాను ఇలా అనకండి. చాలా వరకు రివ్యూస్ ఆ ఎపిసోడ్ని బట్టే ఉంటాయి. ఆ ఎపిసోడ్లో బాగా చేసిన వాళ్ళని మెచ్చుకుంటాం, ఆ ఎపిసోడ్లో నెగిటివ్గా చేసిన వాళ్ళని విమర్శిస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, ప్లేట్లు మారచ్చు. మెచ్చుకున్న వాళ్ళని తిట్టాల్సి వస్తుంది, తిట్టాల్సిన వాళ్ళని మెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ని బట్టే చూడండి. అన్ని ఎపిసోడ్లకి సేమ్ రివ్యూస్ని మీరు మూవ్ చేయొద్దు. సేమ్ ఒపీనియన్స్ అన్ని ఎపిసోడ్లో ఉండదు. మనుషుల మీద కూడా మన అభిప్రాయాలు అన్ని వేళలా ఒకేలా ఉండవు. ఈరోజు మనం ఒక మనిషితో గొడవ పడతాం, రేపు అదే మనిషి మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. సో మనుషుల మీద అభిప్రాయాలు మనకి రియల్ లైఫ్లో కూడా చేంజ్ అవుతాయి, బిగ్ బాస్లో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ ఇట్. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను రోజు రివ్యూస్ పోస్ట్ చేస్తాను. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను, ఎపిసోడ్ అయినా కొంచెం లేట్గా. ఎందుకంటే నేను ఎపిసోడ్ని 10 o'clock చూడడం స్టార్ట్ చేస్తాను. సో అందువల్ల మిగిలిన వాళ్ళకంటే కొంచెం లేట్గా ఉంటాను, కానీ ఎవ్రీడే midnight కల్లా నేను నా రివ్యూని పోస్ట్ చేస్తుంటాను. ఓకే, ఐ విల్ క్యాచ్ యూ టుమారో. బై.